హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రాగి సేమియా ఉప్మా చేస్తున్నానండి. అందుకోసం నేను ఒక బాండలు తీసుకొని నీళ్లు వేసి దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసి బాయిల్ చేసుకుంటున్నాను. తర్వాత ఇంకొక బాండలు తీసుకొని ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసానండి. ఈ ఆయిల్ వేడయ్యాక దీనిలో ఇప్పుడు మనము 1 స్పూను ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు జీలకర్ర చిటపటమన్నాక నేను ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, అవి వేసాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాం. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పచ్చెనగపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు అండి, ఇవి వేస్తున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇక్కడ నేను వెజిటేబుల్స్ తీసుకున్నానండి. క్యారెట్, క్యాప్సికమ్, బఠానీ తీసుకున్నాను. ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసి ఒకసారి మనం కలుపుకుందాము. ఒకసారి కలుపుకుందామండి. దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుందాము. తర్వాత వెనక బాయిల్ అవుతున్న వాటర్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ 1 నిమిషం మూత పెట్టి మగ్గించుకుందామండి. తర్వాత వెనక బాయిల్ అవుతున్నాయి కదండి వాటరు, ఇది బాగా వేడిగా ఉన్నప్పుడు, అంటే బాగా పొంగుతున్నప్పుడు దీనిలో సేమియా వేయాలండి. ఈ రాగి సేమియా తీసుకున్నాను నేను. ఈ సేమియా దానిలో వేస్తున్నాను. ముందుగా దీనికి స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బాగా పొంగిన నీటిలో ఈ సేమియా వేయాలి. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి 1 మినిట్ అండి, అంతే చాలు. మూత పెట్టి 1 మినిట్ ఈ సేమియా ఈ వాటర్లో ఉండాలి. తర్వాత ఇక్కడ ఈ వెజిటేబుల్స్లో నేను ఒక 1/2 స్పూను మిరియాల పొడి వేస్తున్నాను. ఇది ఒకసారి కలుపుకుందాము. ఇక్కడ ఏంటంటే సేమియా వేసి ఉడికించుకునే టయానికి మనకి ఇక్కడ ఫ్రై అయిన వెజిటేబుల్స్ రెడీగా ఉండాలండి. ఎందుకంటే ఎక్కువసేపు వాటర్లో కానీ ఈ సేమియా ఉండిందంటే ముద్దగా అయిపోతుంది. సో అందుకని ముందుగానే వాటర్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ లోపల ఈ వెజిటేబుల్స్, ఈ పప్పులన్నీ మనం ఫ్రై చేసుకోవాలి. సో నేను రెడీగా పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు జల్లిగంట తీసుకొని ఆ సేమియాని బాగా వడకట్టి దీంట్లో వేస్తున్నాను. దీంట్లో వేసి వెంటనే కలుపుకోవాలి. బాగా ఆ ఆనియన్స్ అవన్నీ మంచిగా దీనికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకుందాము. ఆ రాగి సేమియాలో కొంచెం చెమ్మ ఉంటుంది కదా, అవి డ్రై అయ్యేంత వరకు 1 మినిట్ చాలు. తర్వాత ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. 1 స్పూన్ తురుముకున్నాను. ఈ పచ్చి కొబ్బరి వేసానండి. అంతే, రాగి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ రకంగా మీ అందరూ ట్రై చేయండి. నిజంగా చాలా టేస్ట్గా ఉంది. అసలు ఎంత మంచి బ్రేక్ఫాస్ట్ అంటే ఇది మార్నింగ్ టైంలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. మనము వెజిటేబుల్స్తో పాటు పప్పులన్నీ తీసుకున్నాము, ప్లస్ రాగితో ఈ ఉప్మా చేసాము. చాలా టేస్ట్గా ఉంది, ఆరోగ్యానికి చాలా మంచిదండి. అంతేను, నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.